కెరియర్ లో మర్చిపోలేని కేసు, ఎక్కువ టైం తీసుకోవడం ఇలాంటివి ఉన్నాయా? ఒక 16 ఏళ్ళ వయసు ఉన్న అమ్మాయి తన తండ్రి తన్ని రేప్ చేశాడు అని చెప్పి దానివల్ల అమ్మాయికి గర్భం వచ్చింది. కంప్లైంట్ చేసి ఆ తర్వాత అతన్ని అరెస్ట్ చేయటం, అతను జైల్లో ఉండటం, జైల్లో ఉన్న ముద్దాయిలాగే అతని కేసుకి అటెండ్ అయ్యాడు. ఆ అమ్మాయి వచ్చి మొట్టమొదట సాక్ష్యం చెప్పింది. తర్వాత మళ్ళా ఎవిడెన్స్ ఫేస్ చేయడానికి క్రాస్ ఎగ్జామినేషన్ కోసం ఆ అమ్మాయి వచ్చినప్పుడు ఆ అమ్మాయి నా తండ్రి కాదు కారణం, ఇది వేరే ఇంకొక ఎవరో బంధువుల అబ్బాయో ఇంకో చుట్టాల అబ్బాయో కారణం అని చెప్పి, కానీ సొంత తండ్రి మీద అభాండం వేయడం. అదే కారణం అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ కేసు మేము ట్రై చేస్తూ ఉన్నప్పుడు, జడ్జిగా డిసైడ్ చేస్తూ ఉన్నప్పుడైనా ముందు అలా ఎలా చెప్తుంది, తర్వాత ఎందుకు ఈ అమ్మాయి ఏ పరిస్థితుల వల్ల ఇలా చెప్పవలసి వస్తుంది, ఇవన్నీ ఆలోచించుకుంటూ ఉంటుంటే ముందు అబద్ధం చెప్పింటుంది అన్నది అనుకోము. ఆ తండ్రి జైల్లో ఉండేటప్పటికి ఇంట్లో ఉండే మిగిలిన బంధువులు వాళ్ళు కూడా రకరకాల ఒత్తిళ్లు చేస్తూ ఉంటారు. అతను ఇంకా జీవితాంతం జైల్లో ఉండవలసి వస్తుంది, మీ కుటుంబాన్ని పోషించే వాళ్ళు కూడా ఎవరు ఉండరు, ఆలోచించుకోండి అని నచ్చజెప్పిన వాళ్ళైనా బెదిరించిన వాళ్ళైనా ఏ రకంగా కన్విన్స్ చేసినా, కానీ మళ్ళీ అది వేరే అబ్బాయి మీద అభాండం వేసింది కదా అమ్మాయి. కాకపోతే అక్కడ కోర్టులో అక్కడ వరకే అభాండం వేస్తే వాళ్ళ మీద ఏమి ఎఫ్ఐఆర్ లేదు, అంతకుముందు ఇన్వెస్టిగేషన్ లేదు, కాబట్టి వాళ్ళకి ఏమి నష్టం జరగదేమో. కానీ ఈ అసలు ఎలాంటి పరిస్థితుల వల్ల ఇలా సాక్ష్యాలు తారుమారవుతాయి, వీగిపోతాయి. అక్కడ జరిగింది అనే మాకు నమ్మకం, ఒక సందిగ్ధం కానీ నమ్మకం కానీ అయ్యుంటుంది అనే అవకాశం కానీ ఉండుంటుంది అని అనుకున్నా శిక్షించలేని పరిస్థితులు.